ఇప్పుడు 5 ఏండ్లు నిండుడే ఆల్చం. ఎమ్మెల్యే ఎలక్షన్లు వస్తూనే ఉంటాయి. పార్లమెంట్ టైం ఇట్లా ఒడిసిందో లేదో అట్లా ఓట్లకు గంట కొడుతూనే ఉంటారు. గట్లనే నడిమిట్ల ఎవరన్నా కాలం చేసినా రాజీనామా పెట్టినా 6 నెలల లోపట ఎన్నికలు పెడతారు. ఈ సీట్లకు ఇంకోళ్ళు వస్తారు. మరి కడమ పదవులకు గిన గా రూల్ ఎందుకుండదు? సర్పంచులు దిగిపోయి ఏడాదిని అర్థమైనా కొత్తోళ్ళు రాకపోయిరు మరి. ఇక లెక్క తేలిందబ్బా. తెలంగాణలో సర్పంచ్ సీట్లు 12,778. ఇక వార్డులు 1,12,694. అవో 70 ఇవో 442 తగ్గినాయి ఊర్లను కలిపినందుకు. ఇక ఎంపీటీసీలకు 44 సీట్లు తగ్గితే 5,773 సీట్లకు ఎలక్షన్లు. ఎంపీపీలు జెడ్పీటీసీలు చెరో 566 మంది ఉంటే అప్పటికంటే 27 సీట్లు పెరిగినాయి ఇళ్లకు. ఏవి తీసుకున్నా నల్గొండ జిల్లాలు ఎక్కువ, ములుగు జిల్లాలో తక్కువ. ఇక జెడ్పీ చైర్మన్లు అయ్యేది 31 మంది. మేడ్చల్ జిల్లా ఎగిరిపోయింది. మళ్ళా 5 మండలాలు 74 ఊర్లు మొత్తానికి మొత్తం మున్సిపాలిటీల కార్పొరేషన్లుగా కలిసిపోయినాయి. సీట్ల లెక్క తేలింది కాబట్టి ఇక ఓట్లకు తయారుండాలని కలెక్టర్లకు ఆర్డర్ వేసింది ఎన్నికల సంఘం. ఎందరు ఓటర్లు ఉన్నారు, ఎన్ని పోలింగ్ స్టేషన్లు పెట్టాలి, ఎందరు ఆఫీసర్లు కావాలి, బందోబస్తు ఎట్లుండాలి, సీక్రెట్ కెమెరాలు ఎన్ని పెట్టాలనేది చూసుకోవాలి. ఇంతకు ఎలక్షన్లు ఎప్పుడంటే సర్కార్ పంపిన ఆర్డినెన్స్ మీద గవర్నర్ సార్ సంతకం పెట్టంగానే మొత్తం రిజర్వేషన్లు 50% దాటొద్దనే రూల్ మార్చి ఫైల్ పంపిండ్రు. అది ఓకే అవుడే ఆల్సం. రిజర్వేషన్లు ఫైనల్ అయితే ఎలక్షన్ గంట మోగుతూనే ఉంటది. ఎవరెవరు ఏ పోస్టుకు నిలబడతారో ఇక తయారుండుర్రి మరి.